హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా అనేకమైనటువంటి పథకాలను, సంక్షేమ పథకాలను తీసుకొని వస్తున్న సంగతి మనకు తెలిసిందే. గతంలో కూడా రాష్ట్రం సంక్షేమంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందిస్తూ పరిపాలన దూసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో ఇది మంచి ప్రభుత్వం అంటే కొత్త స్కీమును కూడా మరి తీసుకొని రావడం జరిగిందండి. దీంట్లో భాగంగా ఎన్డీఏ కూటమి మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి హామీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ స్కీమ్ని 3,000 రూపాయల నుండి 4,000 రూపాయల వరకు పెన్షన్ పెంచుతామని గతంలో హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా హామీ ఇచ్చిన ప్రకారమే కూడా మరి 3,000 రూపాయల నుండి కూడా 4,000 రూపాయల యొక్క పెన్షన్ను మరి పెంచడం జరిగిందండి. గతంలో వాలంటీర్లు అయితే ఉండేవాళ్ళండి. వారు వచ్చి గతంలో ఎప్పుడు కూడా డోర్ టు డోర్ వాళ్ళు వచ్చి ఇంటికి ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు అలాంటిది పథకం కాకుండా డైరెక్ట్గా సచివాలయ సిబ్బంది చేతనే ప్రతి నెల కూడా 1వ తారీఖు తెల్లవారే మనకు అందరికీ కూడా పెన్షన్ అందించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి 3,000 నుండి 4,000 రూపాయలు. అయితే ప్రభుత్వం మరొక స్కీమ్ ఏంటంటే కొత్తగా గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళందరికీ కలిసి మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి యొక్క ముఖం ఆనందం చూసేటువంటి విషయంలో కూడా మరి వారందరికీ కూడా పెన్షన్ స్కీమ్ని పెంచుతామని కూడా చెప్పడం జరిగిందండి. కొత్తగా అప్లై చేసుకోవటానికి కూడా ఈ యొక్క రేపు నెల మరి వచ్చేటువంటి వారందరికీ కూడా అప్లికేషన్లు కూడా సిద్ధమవుతున్నాయండి. అయితే గతంలో చాలామంది కూడా మరి పెన్షన్ స్కీము అర్హులైన వారు మాత్రమే తీసుకునేవారైతే గతంలో అయితే చాలామంది మరి అర్హులు కాకుండా ఇతరులు మరి పెన్షన్ తీసుకున్నారనే యొక్క ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా ఆల్రెడీ కూడా ప్రతి డోర్ టు డోర్ వెరిఫికేషన్ అయితే ప్రారంభించడం జరిగిందండి. ఎవరైతే మరి అక్రమ పద్ధతిలో మరి పెన్షన్ లబ్ధి పొందుకుంటున్నారో క్యాబినెట్ నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. కాబట్టి దీనిలో భాగంగా ఎవరైతే కూడా అర్హులు కాకుండా అనర్హులు చాలామంది పెన్షన్ పొందుకున్నట్టుగా తెలుస్తుందండి. వారికైతే ఖచ్చితంగా అండి వచ్చే నెల నుండి కూడా మరి డోర్ టు డోర్ వెరిఫై చేస్తున్నారు. అయితే అక్రమ పద్ధతులు పొందుతున్నటువంటి వారికి పెన్షన్ అయితే రద్దు చేయడం జరగబోతుంది. ఏది ఏమైనా మరి వచ్చే నెల నుండి మరి నూతన పెన్షన్స్ కూడా అప్లికేషన్ పొందుకోవడానికి ఖచ్చితంగా ఆధార్ కార్డులో మన పేరు అయితే ఉండాలండి. అలాంటి వారు లబ్ధి పొందుతారు. ఇప్పటికే సంక్షేమ పథకాల్లో అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్నా క్యాంటీన్లు ప్రజలకు ఉచితంగా 5 రూపాయలకే భోజనం కూడా వడ్డిస్తడం జరుగుతుందండి. ముఖ్యమంత్రి వాళ్ళు గత మాసంలో కూడా ఇది ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కూడా మహిళలందరికీ కూడా మరి చాలా గొప్ప స్కీములు అయితే తీసుకురాబోతున్నారు. వచ్చే నెల నుండి కూడా దీపావళిలో కూడా అందరికి కూడా ఎంతమంది అయితే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి కూడా గుడ్ న్యూస్ అయితే గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వబోతున్నారు. బాయ్.